ముంబై ఇండియన్స్ ఆఫీషియల్లీ బయటికి వెళ్ళిపోయినట్టేనా ఇంకా వెళ్ళిపోయినట్టే కదా 10 మ్యాచ్లు ఆడారు 3 మాత్రమే గెలిచారు 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్ కూడా స్వాహ. టీం అసలు ఏమాత్రం కలిసికట్టుగా ఆడుతున్నట్టుగా అనిపించట్లేదు. క్యాప్టెన్సీ పాపం పక్క టీంలో అదే గుజరాత్ టైటన్స్ చేసినప్పుడు రాజులా బతికిన హార్దిక్ పాండ్యా ఇక్కడ అర్థం కాని పరిస్థితిలో అగమ్య గోచరమైన పరిస్థితుల్లోకి మారిపోయినట్టుగా అనిపిస్తోంది. అలా మ్యాచ్ మరోసారి పోయిందనమాట. లక్నో సూపర్ జైంట్స్ గెలిచి అమాంతం అలా థర్డ్ స్పాట్ కి జంప్ కొట్టారు. దాంతో SRH టాప్ 4 నుంచి కిందకు వచ్చారు. రోయ్ ఏం జరిగింది మ్యాచ్ లో మాడుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఇప్పుడు కూడా ఈ ఛానల్ ఈ ఫేస్ చూసుండకపోయి ఉంటే ఎంత పని చేశారు తెలుసా మీకు? సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి, ప్రతిరోజు కనిపిస్తాం. అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆలోచిస్తూ ఉంటే చేసుకోవాలా వద్దా అని చేసేస్తారు. వీడియో మొత్తం చూడండి, మీరు కన్విన్స్ చేస్తా. ఇంట్రెస్టింగ్ గా ఇవాళ ఈ ప్రివ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇండియాకి సంబంధించిన T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. అఫ్ కోర్స్ దానికి సంబంధించిన సెపరేట్ గా వీడియో ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాం, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసేసాం. దానికే కొన్ని ఎడిటింగ్ లో గట్రా అవన్నీ చేసి మ్యాజిక్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. బట్ దానికంటే ముందు ఈ వీడియోలో లాస్ట్ లో నేను ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ లో ఏది మన మార్వెల్ యూనివర్స్ చూసినట్టుగా ఆల్టర్నేట్ యూనివర్స్ లో కనుక ఇండియాకి ఇంకొక T20 స్క్వాడ్ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడతా. తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు ఉండండి నాతో పాటు. స్టే విత్ మీ. LSG took on Mumbai Indians లక్నోలో. అండ్ ఇన్ ప్రివ్యూ వి కైండ్ ఆఫ్ థాట్ దట్ LSG దే పై చేయి. ఎంఐ గెలిస్తే బాగుంటుంది, బట్ గెలిచే సూచనలు పెద్దగా కనిపించట్లేదు. LSG హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ బాగా వాడుకుంటారు అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా జరిగిపోయింది. ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ చేయడం, ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అస్సలు సరిగ్గా చేయలేదు. బట్ రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, స్లాష్ కొట్టి అవుట్. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టి డౌన్ ద లెగ్ సైడ్ అవుట్. తిలక్ వర్మ LBW బాల్ ఎక్కడ పోయిందో అని చూసుకుని ముందుకెళ్ళి వెనక్కి వచ్చే లోపల రన్ అవుట్. అది అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ చిన్న క్యామ్ తన అవుట్. ఏటుంది అక్కడ? నేహల్ బజారే ఏదో కొంచెం కింద మీద పడి 40 ఎంతో కొట్టాడు. టిమ్ డేవిడ్ 18 బాల్స్ 30 ఎంతో కొట్టాడు. కింద మీద పడి ముక్కి మూలిగి తుమ్మి దగ్గి 144 కొట్టారు. అంతేగా వాళ్ళు చేసింది బేసిక్ ఏమో అంతే. మరి ఆ 144 ఏమాత్రం సరిపోతుంది ఏంటి? సరిపోదు కదా. అదే దట్ కైండ్ ఆఫ్ టర్న్ అవుట్ టు బి లైక్ దట్. బౌలింగ్ లో పెద్ద తోప్ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్. ఒక్కొక్క వికెట్, ఇక్కడ ఒక వికెట్, అక్కడ 2 వికెట్ అలా తీసుకొని మ్యాటర్ని ఇలా పనిచేసుకున్నారు. మయాంక్ యాదవ్ బౌలింగ్ వేసాడు కానీ భయ్యా మళ్ళీ అదే ప్రాబ్లం. ప్రివ్యూలో కూడా మెన్షన్ దిస్ పాయింట్ దట్ ఫాస్ట్ బౌలర్స్ కి యూజువల్గా ఏంటంటే ఇంజరీస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయని. 3.1 ఓవర్స్ వేసి తన ఫస్ట్ వికెట్ తీసుకొని వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇలా మయాంక్ యాదవ్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నా గుండె లైట్ గా అలా జారిపోయి కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యాను. ఏంట్రా మళ్ళీ ఆ ఇంజరీ రికవర్ అయిందా ఏమన్నా అని. బికాస్ నెమ్మదిగా ఆ లోడ్ పెంచుకుంటూ ఫిట్నెస్ పూర్తిగా వచ్చేసిందని చెప్పిన తర్వాతే మ్యాచ్ ఆడాడు. టాస్ అప్పుడు కేఎల్ రావుని అడిగారు, మీకు ఎంత డెస్పరేట్ గా ఉన్నారు మీరు మయాంక్ యాదవ్ ఆడడానికి అంటే, మా కేఎల్ రావుల్ సెడ్ ఐ రియలీ వాంటెడ్ హిమ్ టు ప్లే అని చెప్పాడు. అప్పుడు ఐ రియలీ వాంటెడ్ హిమ్ టు ప్లే అంటే పూర్తిగా ఫిట్ అయిన తర్వాత ఆడిస్తున్నారా? ఫిజియో ఓకే చెప్పారా లేదా? లేకపోతే లేదు 90% ఫిట్ అని ఆడిచేద్దాం అనుకున్నారా? ఎందుకంటే తను ఫ్లాట్ అవుట్ వేయలేదు. ఆ స్పెల్లో కూడా ఎక్కడ 150 కిలోమీటర్స్ వరకు అంటే ఎక్కువ వేగంతో వేసింది లేదు. అంటే దాని కిందే. యూజువల్ గా ఫస్ట్ 2 మ్యాచెస్ చూస్తే ఇచ్చి పడేశాడు అంతే. 150, 155, 156.7 ఫాస్టెస్ట్ బాల్ ఈ సీజన్ లో తనకే వచ్చింది కాబట్టి అంత పేస్ చేయలేదు. దానికంటే ఒక 10 కిలోమీటర్స్ పర్ తక్కువ వేగంతో వేస్తూ వచ్చాడు. సో ఎక్కడో ఈ వాజ్ బౌలింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఫ్లాట్ అవుట్ వేస్తే ఏమవుతుందా అని మళ్ళీ ఏదో ఫ్లేర్ అప్ అయినట్టుంది. రేపు ఎల్లుంటో మళ్ళీ పూర్తిగా అర్థం అవుతుంది ఏం జరిగిందో. బట్ 144 మాత్రమే చేశారు. అండ్ ఇట్ షుడ్ హావ్ బీన్ అ వెరీ ఈజీ చేస్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. దాన్ని కాస్త ఇంట్రెస్టింగ్ గా వాళ్లే చేశారు. లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చారు. యాక్చువల్లీ వెళ్లాల్సిన పని లేదు, ముందరే అయిపోయి ఉండొచ్చు. బట్ కేఎల్ రావుల్ కి ఇనిషియల్ గా ఫస్ట్ 3 ఓవర్స్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. అవతల బౌలర్స్ కి, ఎంఐ బౌలర్స్ కి కాస్త రెస్పెక్ట్ చూపించి, నువంత్ తుషారాకి, బుమ్రాకి కాస్త రెస్పెక్ట్ చూపించి అలా మర్యాదగా తక్కువ రన్స్ కొట్టి కొంచెం అలా సైలెంట్ గా పక్క తప్పుకున్నట్టు చేసి జెరాల్డ్ కోఎట్జియా రాయంగానే మొదలెట్టారు. అక్కడ 6 ఓవర్స్ లో మళ్ళీ 50-60 వెళ్ళిపోయారు. పెద్ద కష్టమేమీ అనిపించలేదు వాళ్ళకి. ఓవర్ 2 వికెట్లు పడ్డా కూడా కేఎల్ రావుల్, మార్కస్ స్టాయినిస్ దే కైండ్ ఆఫ్ యాక్సిలరేటెడ్ ఇన్ ద పవర్ ప్లే ఇట్సెల్ఫ్. దాని తర్వాత కేఎల్ రావుల్ అవుట్ అయిపోయాడు. అండ్ మార్కస్ స్టాయినిస్ కంటిన్యూ టు స్కోర్ 50. తన పర్ఫార్మెన్స్ ఒకటే కైండ్ ఆఫ్ స్టూడ్ అవుట్, రైట్? సో మార్కస్ స్టాయినిస్ వాజ్ వెరీ గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. మరోసారి ఇలా ఆడుతుంటే అబ్వియస్లీ T20 స్క్వాడ్ ఇంకా ఆస్ట్రేలియా అనౌన్స్ చేయలేదు. మిగతా ఇప్పుడు న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లాండ్, ఇంకేదో టీమ్ సౌత్ ఆఫ్రికా అనౌన్స్ చేశారు. మేజర్ టీమ్స్ ఇంకేవి అనౌన్స్ చేయలేదు. ఆస్ట్రేలియా రావాలి May 1st. బై ద టైమ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో ప్రాబ్లీ అనౌన్స్ చేశారు అందరూ కూడా. ఆస్ట్రేలియా అనౌన్స్ చేస్తారు. మార్కస్ స్టాయినిస్ కూడా వేసేసుకుంటారు అనుకోండి. బికాస్ బ్యాట్ తో సూపర్ ఫార్మ్ కనిపిస్తున్నాడు, బౌలింగ్ కూడా వేస్తున్నాడు, వికెట్స్ కూడా తీస్తున్నాడు. ఇంకేటి కావాలి మీకు? ఏటి కావాలి ఇంకా? సో అలా మ్యాచ్ కొంచెం లేట్ గా వెళ్ళినా 19-20 దాకా వెళ్ళినా కూడా వీ న్యూ హూ వాజ్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుందేమో అని అనిపించుంటే అదేమీ లేదన్నారు. బుమ్రా బౌలింగ్ లో కూడా రన్స్ వచ్చాయి.
కోహ్లియా వేస్తుంటే టాప్ ఎడ్జ్లో రన్స్ వచ్చాయి, హార్దిక్ పాండ్యా వేస్తుంటే 19th ఓవర్ ఇన్సైడ్ ఎడ్జ్ బౌండరీ వెళ్ళిపోయింది. మీకు ఎక్కువ రన్స్ లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇషాన్ కిషన్, ఇది భలే ఇంట్రెస్టింగ్ భయ్యో, ఇషాన్ కిషన్ యాక్చువల్లీ రన్అట్ చేయలేదు, అయిపోయింది రన్అట్. బాల్ కలెక్ట్ చేసి ఈ ట్రై టు విప్ ఆఫ్ ది బేల్స్. ఆయుష్ బోర్డ్ అనేది సెకండ్ రన్ వెనక్కి వచ్చేస్తుంటే మంచి త్రో, ఫ్లాట్ త్రో వేసాడు కరెక్ట్గా వికెట్ పక్కకి. బేల్స్ డిస్ట్రాయ్ చేయలేకపోయాడు, డైవ్ చేసి మనం లోపలికి వచ్చాడు. కానీ కర్మ ఏంట్రా అంటే ఆ షోల్డర్ ఆఫ్ ది బ్యాట్ పిచ్ మీద తగిలి బ్యాట్ మొత్తం అంతా కాస్త గాల్లో లేచి ఉండేసరికి ఏ పోర్షన్ కూడా కొంచెం కూడా క్రీజ్ తర్వాత టచ్ అవ్వలేదు. ఇప్పుడు క్రీజ్ దాటిన తర్వాత గ్రౌండ్ పిచ్తో కాంటాక్ట్లో ఉండి దాని తర్వాత గాల్లో కొంచెం బ్యాట్ లేచినా కూడా నాట్ అవుట్ అని ఇస్తారు. కానీ ఎక్కడ కూడా అలా పిచ్తో టచ్ అయినట్టుగా అనిపించలేదు బియాండ్ ద పాపింగ్ క్రీజ్. అందుకని అవుట్ ఇచ్చేశారు. ఇషాన్ కిషన్ బతికిపోయాడు అక్కడ. కాకపోతే ఆర్డినరీ పర్ఫార్మెన్స్ అగైన్ ఎంఐ నుంచి. ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. మేబీ ఇలా ఆడితే యాక్చువల్లీ అవ్వకూడదు కూడా, టు బి ఆనెస్ట్. అండ్ మేబీ దిస్ వాజ్ నీడెడ్ ఫర్ దెమ్. ఒక టఫ్ సీజన్, లాస్ట్ సీజన్ కూడా కష్టపడ్డారు, దాని ముందు కూడా కష్టపడ్డారు. సో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి కెప్టెన్సీ మార్చామని చెప్పిన టీమ్ మేనేజ్మెంట్, ఓనర్స్ మరి ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారో అనేది వెయిట్ చేసి చూడాలి. దే మైట్ జస్ట్ సే దట్ ఫస్ట్ సీజన్ కెప్టెన్గా ఉన్నాడు, చాలా జరుగుతుంటాయి ఇలాంటివి, నెక్స్ట్ సీజన్ మెగా ఆప్షన్, నెక్స్ట్ సీజన్ చూసుకుంటా అని చెప్పొచ్చు. బట్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ ఎంఐ దిస్ సీజన్. సో ఐ థింక్ మిగిలిన 4 మ్యాచ్లు గెలిచినా కూడా 14 పాయింట్సే వస్తాయి. దట్ మైట్ నాట్ బీ ఇనఫ్ ఇస్ వాట్ ఐ థింక్. సో సీజన్ ఇస్ ఆఫిషియలీ కాకపోయినా ప్రాక్టికలీ ఓవర్ ఫర్ ఎంఐ. అన్ఫార్చునేట్ దట్స్ రియాలిటీ. పక్కన పడదా మ్యాచ్ని. ప్రివ్యూ ఏమిట్రా అంటే సిఎస్కే ఇస్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఎన్కౌంటర్ బికాస్ పంజాబ్ కింగ్స్ ఎప్పుడైతే 261 చేస్ చేసి గెలిచి ఫైనల్గా క్లోజ్ మ్యాచెస్ దగ్గరకు వచ్చి గెలిచారో ఆ కాన్ఫిడెన్స్ కాస్త పెరుగుంటుంది. వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పొజిషన్లో ఉన్నారు. అలా అని చెప్పి చెపాకొచ్చి సిఎస్కే ఓడించడం ఈజీయా కాదు. ఎల్ఎస్జీకి ఒక మార్కస్ స్టాయినర్ 64 balls 124 కొట్టాడు కాబట్టి బహుశా వాళ్ళు గెలిచారేమో. ఎస్ఆర్హెచ్ని ఎలా అవుట్ ప్లే చేశారో చూసాం. సో సిఎస్కే అట్ దర్ ఓన్ డెన్ ఆర్ డాన్స్. బాగుంది ఏదో, వాళ్ళ డెన్లో వాళ్ళు డాన్స్. అందుకని సిఎస్కేని కొట్టడం కష్టమే. సో ఐ థింక్ పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది ఇవన్నీ ఆలోచించే కంటే కూడా యూ నో దట్ సిఎస్కే ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఒపోనెంట్. వాళ్ళు మనం కూడా కొంచెం హోల్డే వస్తున్నా కూడా 200 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా దే వుడ్ ప్రిఫర్ టు బ్యాట్ ఫస్ట్ సిఎస్కే, యూ నో దట్ ఫర్ షూర్. సో పంజాబ్ కింగ్స్ ఏమో చేజ్ చేయడం ఇష్టపడతారు బికాస్ చేజ్ చేస్తూనే గెలిచారు వీళ్ళు మ్యాచెస్. వీ కుడ్ గెట్ అగైన్స్ 200+ స్కోరే చూడొచ్చు ఇక్కడ. సిఎస్కే మార్పులు ఇంకేం చేయరు అనిపిస్తుంది నాకు. దే ట్రస్ట్ విత్ హూఎవర్ ఇస్ ప్లేయింగ్ వెల్. డారెల్ మిచెల్ ఇస్ బ్యాక్ టు ఫార్మ్, సో అదొకటి మంచిదే. రచిన్ రవీంద్ర తిరిగి వెనక్కి వస్తాడు అనిపించట్లేదు. అజింక్య రహానేకి దే మైట్ గివ్ హిమ్ అనదర్ ఛాన్స్ ఆర్ 2 సీయింగ్ జస్ట్ టు సీ హౌ ఇస్ గోయింగ్ టు రిపోజ్ ది ఫెయిత్. తనలో పెట్టిన కాన్ఫిడెన్స్ ఎలా తిరిగిస్తాడో చూడాలనుకుంటారు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ ఒక 198 కొట్టాడు. ప్రతి మ్యాచ్ కొట్టలేడు కానీ తన ఫామ్ లో ఉన్నాడు, అది మంచిదే. దూబే ఇస్ ఆల్సో అమాంగ్స్ రన్స్ అండ్ ఆఫ్ కోర్స్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలక్షన్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇంకాస్త పెరుగుతుంది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా ఆడతాడేమో, ఇంకొంచెం ధైర్యంతో ఆడతాడేమో. సో వాళ్ళ బ్యాటింగ్ సార్టెడ్, బౌలింగ్ ఆల్సో లుక్ సార్టెడ్. దేశపాండే వికెట్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రన్స్ ఇచ్చినా కూడా వికెట్ తీసుకుంటే యువర్ గ్రేట్ బౌలర్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆఫ్ ది గేమ్. పతిరన్న వికెట్స్ తీసుకుంటున్నాడు. మొయిన్ అలీని ఎక్కువ ఆడాల్సిన అవసరం రాలేదు. మేబీ హీల్ స్టిల్ ప్లే అండ్ గెట్ ఎ ఛాన్స్ టు బౌల్ ఆర్ బ్యాట్ ఇన్ దిస్ నెక్స్ట్ గేమ్. So CSK is a very good side. Punjab Kings played పెద్దగా చేంజెస్ చేసుకోరు unless Shikhar Dhawan is fit and comes back into the side. I think they'll play with the same 11. Bairstow got a century, Prabhsimran కు half century దొరికింది, శశాంక్ బాగా ఆడాడు, వాళ్ళు ముగ్గురు మ్యాచ్ ఫినిష్ చేశారు. అశుతోష్ ఇస్ ఇన్ డీసెంట్ ఫార్మ్. సో శామ్ కరణ్ ఏదో చేస్తాడు, ఇంకా బ్యాట్ బాల్ 2 చేస్తాడు. అలా వాళ్ళ ప్లేయింగ్ మార్చకపోవచ్చు. సో ఐ డోంట్ సీ ఎనీ మేజర్ చేంజెస్. బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ ఇస్ పతిరానాని ఈ అశుతోష్ శశాంక్ ఎలా ఎదుర్కొంటారు. దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్ కీ బ్యాటిల్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. అండ్ ఆల్సో పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అర్ష్దీప్ ఎలా వేస్తాడు టు రుతురాజ్ గైక్వాడ్. బికాస్ రుతురాజ్ గైక్వాడ్ లెఫ్ట్ హ్యాండ్ పేసెస్ వేసినప్పుడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కొంచెం బాల్ యాంగ్లింగ్ అవే టు హిమ్ కొంచెం ఇబ్బంది ఉంది. అక్కడ ఏమన్నా అవుట్ సైడ్ ది ఆఫ్ అలా పోక్ చేసి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. రుతురాజ్ కూడా కొంచెం డిస్హార్టెండ్ గా ఉండొచ్చు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేడు, రిజర్వ్స్ లో కూడా లేడు. అది ఎక్కడన్నా కాస్త నొప్పి కలిగి ఉంటుందేమో. సెలక్షన్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. బట్ లవ్ టు సీ ఈ అర్ష్దీప్ వర్సెస్ రుతురాజ్ కాంటెస్ట్ ఎలా ఉంటుందో చూడొచ్చు. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. సో హూస్ గోయింగ్ టు విన్? ఐ థింక్ CSK is going to win the game, but I really hope that for the sake of the tournament Punjab wins the game because that will make, like I always say, table interesting గా మారుస్తుంది. మిగతా మ్యాచెస్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. కాబట్టి I hope Punjab wins, but I kind of have a stronger feeling that CSK is going to win this game. అదనమాట సంగతి. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇండియాకి సంబంధించిన T20 స్క్వాడ్. మీకు తెలుసు ఎవరెవరు ఉన్నారు, 15లో రిజర్వ్స్ 4 ఎవరున్నారు, ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. దాని గురించి సెపరేట్ వీడియో విచ్ హ్యాడ్ డిస్కషన్ విత్ విహారీ అండ్ ఆశీష్ ఫర్ ఎవ్రీ ఫైల్, దానికి అప్లోడ్ చేస్తాం స్టంప్ టెల్స్లోనే. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆ వీడియో కూడా వస్తుంది. బట్ నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఆల్టర్నేట్ యూనివర్స్ లో ఒకవేళ ఇండియాకి ఇంకొక 15 మెంబర్ స్క్వాడ్ అనౌన్స్ చేస్తే, ఇప్పుడు ఎవరైతే లేరో వాళ్ళలోంచి ఎవరినన్నా పిక్ చేసి ఒక 15 మంది స్క్వాడ్ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది? మచ్చు కొదులుతా? మీరు ఏమనుకుంటున్నారో, ఆర్ ఏ ప్లేయర్ ప్లేస్ లో ఇంకే ప్లేయర్ పెడితే బాగుంటుందని మీరు అనుకుంటారు? కింద నాకు కామెంట్ లో చెప్పండి, బాగుంటుంది. ఓకే, హియర్ గోస్ మై
ఆల్టర్నేట్ యూనివర్స్ లో ఇండియా స్క్వాడ్ ఫర్ T20 వరల్డ్ కప్ 2024. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ KL రాహుల్. హీఈస్ మై కెప్టెన్. ఓపెనింగ్ చేస్తాడు, మధ్యలో ఆడితే తన ఇష్టం అని వదిలేస్తున్నా. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఫెంటాస్టిక్ ఫామ్ ఉన్నాడు. 198 కొట్టలేదు ఏంటి, ఎక్కడ పెడితే అక్కడ కొడుతున్నాడు, ఏ బౌలర్స్ అయినా కొడుతుంటాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగానే ఆడాడు. శుభ్మన్ గిల్ 2023 సెన్సేషనల్. అవునా, ఈ ఇయర్ మిగతా ప్లేయర్స్తో పోలిస్తే కొంచెం తక్కువ పర్ఫామ్ చేసినా కూడా ఐ థింక్ గిల్ స్టిల్ డిజర్వ్స్ ది స్పేస్. ఆల్టర్నేట్ న్యూస్లో గిల్ తప్పకుండా ఉంటాడు, రిజర్వ్స్లో ఉన్నాడు, ఇక్కడ తప్పకుండా ఉంటాడు. వెంకటేష్ అయ్యర్ గుడ్ ఫామ్. రియాన్ పరాగ్ ఈ కుర్రాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా హైయెస్ట్ రన్ స్కోరరు, అలాగే ఐపీఎల్లో కూడా మచ్ ఇంప్రూవ్డ్ బ్యాటర్. సూపర్బ్గా మ్యాచెస్ ఇనిషియల్ ఫేజ్లో ఫినిష్ చేశాడు. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ అనుకుంటా, థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఫర్ RR ఆల్సో. సో ఎలా చూసుకున్నా సరే అన్నిట్లో ఫామ్ బాగా ఉంది, టిక్ పెట్టాడు, కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, మంచి ఫీల్డర్ కూడా. వీళ్ళు అయిపోయారు 5. దాని తర్వాత రింకు సింగ్. ఎట్టొదిలేరు రింకు సింగ్ అసలు, ఎట్టొదిలేరు అసలు మీరు? 180 స్ట్రైక్ రేట్, 170 స్ట్రైక్ రేటు, 80కి పైన యావరేజ్. అవుటే కాడు కొర్రాడు అసలు. ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్స్ ఫినిష్ చేసిన తర్వాత ఇండియాకి తీసుకోకుండా అట్లా రిజర్వ్స్లో పెడతారా? నేను చాలా హర్ట్ అయ్యా, మామూలు కాదు, నేను చాలా హర్ట్ అయ్యాను నేను. బట్ అందుకనే నేను వేసేసుకున్నాను ఆల్టర్నేట్ యూనివర్స్లో. దెన్ KL రాహుల్ ఉన్నా కూడా నాకు 2 కీపర్లు కావాలి. ఇషాన్ కిషన్ ఒకళ్ళు, దినేష్ కార్తిక్ ఒకళ్ళు. మీరు అనేది దినేష్ కార్తిక్ ఎందుకని? ఏజ్ ఎక్కువైపోతే ఏమైంది, ఇంత బాగా ఆడుతుంటే దాన్ని తీసుకోకూడదా? ఇషాన్ కిషన్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఓపెనర్గా లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలంటే రైట్ హ్యాండ్ బ్యాటర్ తోటి తను కూడా అక్కడ పైన ఆడించుకోవచ్చు. సో ఇషాన్ కిషన్, దినేష్ కార్తిక్ నా ఆప్షన్స్. జితేష్ శర్మ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు ఈ ఐపీఎల్ అట్లీస్ట్, అండ్ ఇండియాకు కూడా అడపదడపానే పర్ఫామ్ చేశారు, కానీ వీళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు నా ఫీలింగ్. సో ఈ 2 కీపర్లా. దాని తర్వాత రవి బిష్ణోయ్ T20 వరల్డ్ బౌలర్స్ లిస్ట్లో నెంబర్ 6లో ఉన్నాడు. అర్థమవుతుందా? తోప్ ఫీల్డర్ కూడా తను. దెన్ వరుణ్ చక్రవర్తి, ఐ నో మీరేమంటారో 2022 T20 వరల్డ్ కప్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయని వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు భయ్యా అనొచ్చు. కాన్ఫిడెన్స్ పెరిగింది, బాగా వేస్తున్నాడు. ఐపీఎల్లో అగేన్స్ట్ టాప్ క్వాలిటీ బ్యాటర్స్ ఎంత హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ కొంచెం ఎకనామికల్గా వేసి ఇబ్బంది పెట్టి వికెట్స్ కూడా తీసుకున్నాడు కాబట్టి తను 10 మంది అయిపోయారా. నెక్స్ట్ మన యార్కర్ నట్టు డెత్ ఓవర్స్లో వేయమంటే వేస్తాడు, పవర్ ప్లేలో ఏమంటే వేస్తాడు, మిడిల్ ఓవర్స్లో ఏమంటే వేస్తాడు, ఎక్కడంటే అక్కడ వేస్తాడు. ఫీల్డింగ్లో కొంచెం దాచిపెట్టాలేమో కానీ బట్ నేను యార్కర్ నట్టు కూడా ఉంటాడు. అలాగే సందీప్ శర్మ మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ ఈ T20 క్రికెట్లో ఎవరు అంటే సందీప్ శర్మనే. న్యూ బాల్, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్, స్లింగీ యాక్షన్, ఎక్కువ బౌన్స్ అవ్వదు, ఎక్కువ పేస్ లేకపోయినా కూడా బాల్ స్వింగ్ చేయగలడు, అండ్ ఆ యార్కర్స్ వేయగలడు. వైడ్ యార్కర్స్, స్టంప్స్ మీద యార్కర్స్ అన్నీ వేస్తాడు. బౌన్సర్ సర్ప్రైజింగ్గా వాడతాడు, స్లోవర్ బౌన్సర్ కూడా తన దగ్గర ఉంది. అండర్ రేటెడ్ భయ్యా చెప్తున్నాను కదా సందీప్ శర్మ. మయాంక్ యాదవ్ విత్ కండిషన్స్ అప్లై. పక్కన పెద్ద స్టార్ ఉంది భయ్యో, అదేంటంటే అంటే ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉంటే మయాంక్ యాదవ్ ఫర్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్. 150 కిలోమీటర్స్ పర్ గంట ఎక్కువ వేగంగా వేసే బౌలర్ ఒకడు. తర్వాత దీపక్ చహర్ న్యూ బాల్తో స్వింగ్ చేస్తూ పవర్ ప్లేలో వికెట్స్ తీసుకోవడం. పవర్ ప్లేలో వికెట్స్ తీసుకుంటే ఎప్పుడైనా సరే అపోజిషన్ని బ్యాక్ ఫుట్లో పెట్టచ్చు తన. దెన్ లాస్ట్కి 15వ ప్లేస్లో ఎవరుంటారు తెలుసా? శశాంక్ సింగ్. శశాంక్ అశుతోష్ అని తెగ గొడవ పెట్టుకున్నాను నా అంతర్మదన పడ్డాను. కాకపోతే శశాంక్ సింగ్కి ఓటేశాను, ఎందుకంటే తను ఐ థింక్ ఈస్ బిన్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అట్లీస్ట్ పంజాబ్ కింగ్స్. అశుతోష్ తక్కువని కాదు, అశుతోష్ కూడా బాగా ఆడాడు. బట్ 24 year old మాత్రమే అశుతోష్. ఈస్ గాట్ అ ఫ్యూచర్ అహెడ్. హోప్ఫుల్లీ తర్వాత వరల్డ్ కప్స్లో ఆల్టర్నేట్ యూనివర్స్లో కాకపోయినా కరెంట్ యూనివర్స్లో కూడా తనకి ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. బట్ శశాంక్ సింగ్ ఇస్ హూ ఐ కెన్ పిక్. 15 మందినే పిక్ చేయొచ్చు కదా నేను, అందుకని శశాంక్ సింగ్ని. లేదు నాకు అశుతోషే కావాలి అంటారా, అక్కడ దినేష్ కార్తిక్ తీసేసి అశుతోష్ని పెడతా మ్యాక్సిమంగా ఇంతే. ఈ 15 ఎలా అనిపించింది మీకు? ఆర్ 16 ఇంక్లూడింగ్ అశుతోష్? మీ కమెంట్లో చెప్పండి నాకు. అలాగే మీరు ఇంకే ప్లేయర్ని పెడితే బాగుంటుంది అనుకున్నారు? నాకు తెలుసు శ్రేయస్ అని వదిలేశాను, మీరు కావాలనుకోవచ్చు. సో అలా ఇంకెవరైనా ప్లేయర్ని ఎవరి ప్లేస్లోనే పెట్టాలనుకుంటే ఎవరు అవుతారు కమెంట్లో చెప్పండి. ఇది మనం మాడుకునేదిగా, మందేం పోయింది, ఆల్టర్నేట్ యూనివర్స్ అని మాడుకుంటున్నాగా, మన ఇష్టం. చెప్పండి నాకు. భువి, శిఖర్ ధవన్ వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు, సెలెక్టర్స్ మూవ్ ఆన్ అయిపోయారు, మనం కూడా మూవ్ ఆన్ అయిపోవాలి. ఐ అండర్స్టాండ్ వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, బట్ అయినా కూడా ఐ థింక్ దేర్ టైమ్ హ్యాస్ పాస్డ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఈ ఐపీఎల్ వరకు ఓకే, బట్ దాన్ని బియాండ్ దట్ వరల్డ్ స్టేజ్లో ఇప్పుడు వాళ్ళకి ఆ స్థానం లేదు. అన్ఫార్చునేట్లీ ఎవ్రీ ప్లేయర్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వాళ్ళకి అది వచ్చేసినట్టుగా అనిపించింది. బట్ అయినా లేదు మాకు కావాలంటారు, ఎవరి ప్లేస్లో పెడతారో పెట్టండి, ఓకే ఐ విల్ నాట్ మైండ్. నేను చెప్పినట్టు మీరు చెప్పారు అనుకుంటాను. అలా చెప్పి మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేసి వీడియో, వాళ్ళని కూడా దీని గురించి కమెంట్ చేయమంటే బాగుంటుంది. మనం చిన్న హెల్తీ డిస్కషన్ పెట్టుకుందాం. అలాగేనా? ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. తీస్తాం, దీంతో పని అయిపోయింది. అండ్ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టాంప్ టిప్స్ బికాస్ యూర్ గ్రోయింగ్. అండ్ T20 వరల్డ్ కప్ కూడా రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి బోల్డెన్ వీడియోస్ కూడా ప్లాన్ చేసాం. అండ్ హోప్ఫుల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ కొంచెం మంచి ఫన్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి విత్ సమ్ గుడ్ పీపుల్. అండ్ సో స్టే ట్యూన్ అండ్ కనెక్టెడ్ విత్ స్టంప్ టేల్స్. అలా మా జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వండి, భాగస్వాములు కండి. అండ్ మరో వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.